హాయ్ హలో వెల్కమ్ టు గురుకుషల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వ్లాగ్లో టమాటా బాత్ ఎలా చేయాలో చేసి చూపెడుతున్నాను. కాకపోతే ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి ఇది చాలామందికి తెలీదు, కాబట్టి ఈ వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది. ఈ టమాటా బాత్ రెసిపీ చేయడానికి బాగా పండిన టమాటాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టుకొని ఒక 5-6 టేబుల్స్ ఆయిల్ పడుతుంది. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర కొద్దిగా వేసి వేయించుకున్న తర్వాత కరివేపాకు, వడిం కూడా వేస్తున్నాను నేను. ఆ వడిం పడితే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వడిం కూడా కొద్దిగా వేసి వేయించుకున్నాను. తర్వాత ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి. ఈ కర్రీకి ఎర్రగడ్డలు కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటాలు ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నామంటే చాలా తొందరగా వేగుతుంది. ఈ టమాటా కర్రీ రెసిపీ చేసేటప్పుడు టమాటాలు పీసెస్గా ఎక్కడ కనిపించకుండా బాగా స్మూత్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతున్నప్పుడు ఇందులో 2 స్పూన్ల మిరప్పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతుల పొడి అండ్ ఇంగువ, దీంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని వేయించుకోవాలండి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ స్పైసెస్ మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. కర్రీ అడుగు పట్టేయకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కర్రీని. టమాటా బాత్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, కాబట్టి ఇది ఒకసారి నేను చెప్పిన సీక్రెట్ వాడి ఈ కర్రీ తయారు చేసి ఎలా ఉందో చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ టమాటాలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా 1/2 టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేవాలి. అంతే అండి, ఎమ్మి టమాటా బాత్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలో కానీ, దోశలో కానీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీ అందరూ ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.